డాక్టర్ గారు ఏరంటే డాక్టర్ గారు లేరు, బయటకు వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారంటే తెలియదు, వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదంటే మొత్తం ఇల్లంతా చెక్ చేశారండి. ఇల్లంతా చెక్ చేసి సీసీ కెమెరాలు పీకేసి పోలీసు వాళ్ళు ఉన్నారండి, పోలీసులు తిరిగారండి, ఆ వెంటనే వచ్చిన వాళ్ళు తిరిగారండి. సీసీ కెమెరాలు పీకేసి ఆ వైర్లు పీకేసి ఆ సీసీ కెమెరాలు ఓడ తీసేసి అందులో సిమ్లు అవి కూడా తీసేసుకున్నారండి. తీసేసుకొని లోపలికి వెళ్ళి వైఫై బోర్డు అవన్నీ వేసి అవన్నీ పీకేశారండి. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బీరువా దగ్గరికి వెళ్ళి బీరువాలో ఆధార్ కార్డు అడిగితే సరే నేను ఇచ్చి బీరువా ఆడ వేసి చాలా మంది వచ్చారు కానీ నాకు భయం వేసి ఇటు వస్తే అందులో డబ్బులోను బంగారం కూడా తీసేసినట్టున్నారు. ఎవరో తెలియదండి, ఇద్దరు వచ్చారండి, ఆంధ్ర వాళ్ళు అంటండి వచ్చారండి. ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే నాకు ఇంకా మిగతా పేపర్స్ లేవండి, డబ్బులు లేవండి, బంగారం లేదండి. ఇప్పుడు చూసుకున్నానండి నేను. వాళ్ళు ఎంతమంది వచ్చేసరికి చంపేస్తారేమో అన్నంత భయం వేసి అంత బిహేవ్ చేసేసారండి, బెదిరించేశారండి బాగాను. తీసుకొచ్చి కోళ్ళు అయ్యి చేస్తే నువ్వు వ్యాపారం చేస్తావా అని అడుగుతాను. లేదండి మాకు తెలియదు, అసలు కోళ్ళు మా ఇంటికి తీసుకురాలేదు, అయినా కోళ్ళు మీకు అప్పగించేశారు కదా, ఆయన వచ్చిన తర్వాత వస్తారండి అంటే బూతులు తిట్టుకుంటాను, బండి తీసుకెళ్ళిపోయారండి, కోళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారండి. నేను అన్నానండి అవి మా కోళ్ళు అండి, మీ కోళ్ళు మీకు ఇచ్చేస్తారు కదా అంటే వచ్చి పోలీసు వాళ్ళు అన్నారండి మీ ఆయన్ని పంపించక్కడికి, మీ ఆయన్ని పంపించిన తర్వాత అవి వేసుకుని వస్తాడని బండి అవి తీసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 4-5 సార్లు కనీసం వంటగదిలోకి వెనకాల స్టోర్ రూమ్ దగ్గర నుంచి అన్ని మొత్తం అన్ని తిరిగారండి. తిరిగి చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారండి. ఎక్కడో పోయినాయి అంట సార్, ఎవరో ఎత్తుకొచ్చారంట సార్. ఎత్తుకొస్తే ఆ కోళ్ళని డాక్టర్ గారు ఇంకొక ముగ్గురు కొనుక్కున్నారంట సార్. కొనుక్కొని ఆ కోళ్ళని ఒక ఇంటి దగ్గర పెట్టారంటండి సార్. ఆ కోళ్ళని అయితే ఈయన ఫోన్ చేసి అడిగితే కోళ్ళు ఉన్నాయి, పలానా సాటను ఉన్నాయి, మేము కొనుక్కున్నాము, మరి ఆయన ఎవరో ఎత్తుకొచ్చారని ఆయన ఫోన్ నెంబర్లతో సహా ఈయన చెప్పారంట. చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకోకుండా వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళే ఎత్తుకొచ్చినట్టుగా దౌర్జన్యం చేసి అక్కడికో పారిపోయాడు, పట్టుకోవాలి, పారిపోతే ఎందుకు పారిపోతాడు మాకు సమాధానం చెప్పాలి కదా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చికా చేసి వెళ్ళారండి. మరి ఆ ఎన్ని కోళ్ళు నాకు ఎవరమైతే తెలియదండి. కోళ్ళు అక్కడ వేసామని అంటే కోళ్ళని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ కోళ్ళని వాళ్ళు తీసుకెళ్ళారు, వీళ్ళ కోళ్ళు కూడా. ఈ కోళ్ళని బండి అన్ని ఆవిడ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయండి. ఈ ఫోన్లు నీకు 2 ఫోన్లు ఎందుకు, నీకు ఒక ఫోన్ ఇమ్మని అన్నారండి. అదేంటండి నా ఫోన్ నేను ఎందుకు ఇస్తానని ఆవిడ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, పోలీసు ఆయన ఇక్కడే ఉన్నారు. అది చింతలపూడి అంటండి, ఆంధ్ర. మన దంపేట పోలీసులు రాలేదండి. తర్వాత మరి ఎవరు వచ్చారో మాకు తెలియదు. వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ మా వాళ్ళు వచ్చి బండి ఏంటి అది ఇది అనుకునేటోడికి మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోయారు సార్. ఇది జరిగింది సార్. ముక్కపేట గ్రామంలోకి ఈ రోజు చింతలపూడికి సంబంధించిన పోలీసులు వచ్చారు. వచ్చి కాబుల్ బజార్లో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి శేషు గారి ఇంట్లో చొరబడి, వాళ్ళతో పాటు 4 కార్లలో వచ్చిన జనం అందరూ ఇళ్లలో చొరబడి ఇంట్లో బీరువాని బద్దలు కొట్టి సీసీ కెమెరాల బద్దలు కొట్టి ఆర్డీసీలు తీసుకున్నారు. అదేంటని చెప్పి ఇక్కడ వీధి ప్రజలందరూ అడగగా మీకేం సంబంధం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించారు, దాడి చేశారు, వాళ్ళ మీద దాడి చేశారు. అసలు మీ లాస్ట్ కడుకుంటే ఇది కోడి గొడవ అని తెలిసింది. కోళ్ళ గొడవ ఏమన్నా ఉంటే ఏదైనా లోకల్ పోలీసులు చెప్పాలి కానీ లోకల్ పోలీసులు ఎవరిని తీసుకురావడం వాళ్ళందరికీ వాళ్ళే వచ్చి ఆంధ్ర పోలీసులు తెలంగాణలో వచ్చి మా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంట్లో జొరబడి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఆడవాళ్ళ ఆధార్ కార్డులు, పక్కన ఉన్న వాళ్ళ ఆధార్ కార్డులు కూడా లాక్కున్నారు. వాళ్ళు 4 కార్లో జనం వచ్చారు. ఇప్పుడు లోకల్ లాస్ట్కి పోలీసు వాళ్ళకి లాగారు. మా పోలీసు వాళ్ళని అడగగా ఎవరు తీసుకున్నారు మీరంటే మా ఎస్ఐ గారు తీయమన్నారు, ఆర్డీసీలు సీసీ కెమెరాలని మా ఎస్ఐ గారు బదులు కొట్టమన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తి చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలియదు మాకు. అసలు పోలీసు వాళ్ళు నిజమైన పోలీసులా కాదా కూడా తెలియట్లేదు మాకు. వాళ్ళ ఐడెంటిటీ కార్డులు ఏం లేవు, లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు వాళ్ళు. డాక్టర్ గారు ఆర్ఎంపీగా పనిచేస్తారు. ఇక్కడ ఈ బజార్లోనే వైద్యశాల ఉంది, క్లినిక్ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఈ బజార్లోనే ఉంది క్లినిక్. అతను లేదని చెప్పినా సరే ఇంట్లోకి సుమారు 20 మంది పైన 2 కానిస్టేబుల్ని, ఒక డ్రైవర్ని, ముగ్గురు కలిసి వెంటబడి ఇల్లంతా సరౌండింగ్ చేసి లోపలికి వెళ్ళి బీరువా బదులు కొట్టి బీరువా తాళాలు తీసి బీరువాలో బంగారం కూడా పోయింది అన్నారు వాళ్ళు. డబ్బులు కూడా 2 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నాయి, అవి కూడా పోయినాయి. కావున మీరు తగు విచారణ చేసి న్యాయం చేయాలి. ముక్కపేట గ్రామం ఈరోజు ఇక్కడ కాబుల్ బజార్లో ఇది స్వచ్ఛందంగా చాలా శాంతియుతంగా ఉంటుంది ఈ బజార్లో ఆంధ్ర పోలీసులు వచ్చి అక్కడ జరుగుతున్న అదే అరాచకాన్ని ఇక్కడ తెలంగాణలో సృష్టిద్దామనే ఒక ప్రకంపనలతో ఒక 4-5 కార్లు వేసుకొని జనాన్ని వేసుకొని 2 కానిస్టేబుల్, ఒక డ్రైవర్ వచ్చి ఇంట్లోకి జొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, అదేవిధంగా అందులో ఉన్న స్టిప్పులు తీసేయటం, అదే ప్రకారంగా బీరువా
లాగేసి దాంట్లో ఉన్న మరి ఏం పోయిందో కానీ ఆధార్ కార్డులు కనుక తీసి కింద పడేసుకోవటం, ఆధార్ కార్డు తీసుకెళ్ళటం, పోలీసులు దగ్గరుండి ఈ దౌర్జన్యాన్ని ఆ రౌడీ మోకతోటి సృష్టించడం అనేది ఇంతవరకు మన తెలంగాణలో ఈ ఆకృత్యం అనేది లేదు. ఇది ఆంధ్రాకే సంబంధించిన ఇది రౌడీయిజంగా కనబడుతుంది. ఇది ఈ విధానాన్ని మీ మీడియా ద్వారాగా గత ప్రభుత్వంలో ఇప్పట్లో జరుగుతున్న ఈ అన్యాయాల్ని ఖండించాలని మీ మీడియా తరఫున మేము గత సంబంధించిన అధికారులకి మేము తెలియపరుస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.